హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు పార్లమెంట్‌లో అదిరిపోయే 6 శుభవార్తల ప్రకటన. రేపటి నుండే అమలు అంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ అత్యున్నత చట్టసభ అయినటువంటి పార్లమెంటు వేదికగా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు భరోసా కల్పించేలాగా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం వెలువడింది. ఈ ప్రకటన కేవలం ఒక వార్త మాత్రమే కాదు. దశాబ్దాలుగా పెన్షనర్లు ఎదురుచూస్తున్న ఆశలకు మరియు వారి పోరాటాలకు లభించిన గొప్ప గుర్తింపుగా భావించవచ్చు. గత కొంతకాలంగా పెన్షనర్లు తమ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడానికే, వైద్య ఖర్చులు భరించడానికి ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన మరియు సాంకేతికపరమైన చిక్కులను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన 6 కీలక నిర్ణయాలను అధికారికంగా ప్రకటించింది. ఈ నూతన మార్పులు మరియు నిబంధనలు రేపటి నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ఇది ఒక అద్భుతమైన పరిణామం. దేశ అభివృద్ధి కోసం తమ యవ్వనాన్ని, శక్తినంతా ధారపోసి ప్రభుత్వ సేవలో గడిపిన మన సీనియర్ సిటిజన్ల సంక్షేమమే పరమావధిగా కేంద్ర ప్రభుత్వం స్వయంగా చొరవ తీసుకొని ఈ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా 60 ఏళ్ల నుండి 90 ఏళ్ల వయస్సు గల వృద్ధులకు వారి శేష జీవితంలో ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మగౌరవంతో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా గడవాలనే ఉద్దేశ్యంతో ఈ యొక్క భారీ ప్యాకేజీని ప్రభుత్వం రూపొందించింది. పార్లమెంటు సాక్షిగా వెలువడిన ఈ 6 రకాల వరాలు పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడమే కాకుండా వారిలో ఒక కొత్త ఉత్సాహాన్ని మరియు భద్రతా భావాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఈ చారిత్రాత్మక నిర్ణయాల్లోని ప్రతి అంశాన్ని మనం ఇప్పుడు అత్యంత లోతుగా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఈ కొత్త నిబంధనలు అసలు ఏ వర్గాల వారికి వర్తిస్తాయి అనే విషయంలో ప్రభుత్వం ఎటువంటి సందేహాలు లేకుండా పూర్తి స్పష్టతనైతే ఇచ్చింది. ఈ యొక్క నిబంధనలు ప్రధానంగా 2 కీలక వర్గాల వారికి ప్రయోజనం చేకూరుస్తాయి. ఒకటి, ఎవరైతే 2026 జనవరి 1 కంటే ముందుగా పదవి విరమణ చేశారో అటువంటి ఉద్యోగులందరికీ ఈ ప్రత్యేక సవరణలు మరియు ప్రయోజనాలు వర్తిస్తాయి. రెండవది, 2004 ఏప్రిల్ 1 కంటే ముందే ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ప్రస్తుతం పాత పెన్షన్ విధానం ఓపీఎస్ కింద పెన్షన్ పొందుతున్న వారు లేదా 2026 నాటికి రిటైర్ కాబోతున్న వారికి ఈ లబ్ధి చేకూరుతుంది. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, పాత పెన్షన్ విధానం పరిధిలోకి వచ్చే వారందరికీ 2025 సంవత్సరం నుండే పూర్తి స్థాయి ఆర్థిక లాభాలను చేకూర్చాలని ప్రభుత్వం ఒక దృఢమైన లక్ష్యాన్ని నిర్ణయించుకుంది. దీనివల్ల వచ్చే ఏడాది నుండే పెన్షనర్ల బ్యాంక్ ఖాతాల్లో జమయ్యే మొత్తంలో మనకు స్పష్టమైన మరియు గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ఇది వారి జీవన శైలిని మెరుగుపరుస్తుంది. రెండవ అతిపెద్ద మరియు పెన్షనర్లకు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నటువంటి అంశం ఆదాయపు పన్ను, ఇన్‌కమ్ టాక్స్‌లో ప్రభుత్వం కల్పించిన భారీ ఊరట. పెన్షనర్లకు ఆర్థికంగా వెన్నెముకగా నిలిచేందుకు మరియు వారి చేతిలో ఎక్కువ నగదు ఉండేలాగా చూసేందుకు ప్రభుత్వం సెక్షన్ ఈటీవైసీ అనే సరికొత్త నిబంధనను ఆదాయపు పన్ను చట్టంలో ప్రవేశపెట్టింది. మరి ఈ కొత్త సెక్షన్ కింద పెన్షనర్లకు అదనంగా రూ. 50,000 వరకు పన్ను మినహాయింపు అయితే లభించనుంది. సాధారణంగా పెన్షన్ అనేది ఒక ఆదాయ మార్గంగా పరిగణించబడటం వల్ల దానిపై పన్ను చెల్లించాల్సి వచ్చినప్పుడు పెన్షనర్ చేతికి వచ్చే నికర మొత్తం తగ్గిపోతుంది. కానీ ఈ కొత్త మినహాయింపు వల్ల 60, 70, 80 మరియు 90 ఏళ్లు పైబడిన వృద్ధులకు పన్ను భారం భారీగా తగ్గి వారి చేతికి అందే నికర పెన్షన్ మొత్తం పెరుగుతుంది. ఈ పెరిగిన మొత్తం పెన్షనర్ల నెలవారీ నిత్యావసర ఖర్చులకు, ముఖ్యంగా వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యల కోసం కొనే మందుల ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తద్వారా వారిపై ఆర్థిక ఒత్తిడి అయితే తగ్గుతుంది. మూడవ అంశం, పెన్షన్ చరిత్రలోనే ఒక విప్లవాత్మకమైన మరియు సాహసోపేతమైన నిర్ణయంగా భావించదగ్గ కమ్యుటేషన్ పెన్షన్ రిస్టోరేషన్ కాలపరిమితి తగ్గింపు. సాధారణంగా ఒక ఉద్యోగి రిటైర్ అయ్యే సమయంలో తన పెన్షన్‌లో కొంత భాగాన్ని, అంటే గరిష్టంగా 40% వరకు
ముందుగానే ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకోవచ్చు. దీన్నే కమ్యుటేషన్ అంటారు. అయితే ఇలా తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం వడ్డీతో సహా ప్రతి నెల పెన్షనర్ పెన్షన్ నుంచి రికవరీ చేస్తుంది. ఇప్పటివరకు ఈ రికవరీ కాలం 15 సంవత్సరాలుగా ఉండేది. అంటే 15 ఏళ్ల పాటు పెన్షనర్లకు తక్కువ పెన్షన్ వచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ కాలాన్ని 15 ఏళ్ల నుంచి 11 సంవత్సరాలకు తగ్గించాలని నిర్ణయించింది. దీనివల్ల 11 ఏళ్లు పూర్తి కాగానే పెన్షనర్లకు రికవరీ ఆగిపోయి, తిరిగి ఫుల్ పెన్షన్ పూర్తి స్థాయిలో పెన్షన్ రావటం అనేది మొదలవుతుంది. అంటే 4 సంవత్సరాల ముందే పూర్తి స్థాయి జీతం లాంటి పెన్షన్ పొందటం అనేది పెన్షనర్ల ఆర్థిక స్థితిని ఒక్కసారిగా మెరుగుపరుస్తుంది. ఇక 80 ఏళ్ళు వచ్చే వరకు ఆగకుండా 70 ఏళ్ళు దశలోనే పూర్తి పెన్షన్ అందటం అనేది వృద్ధులకు ఒక గొప్ప వరప్రసాదంగా భావించవచ్చు. ఇక నాలుగవ శుభవార్త ఏమిటంటే, వయసు పెరిగే కొద్దీ ఆటోమేటిక్‌గా పెన్షన్ మొత్తం పెరిగేలాగా ప్రభుత్వం రూపొందించిన సరికొత్త విధానం. గతంలో ఉన్న నిబంధనల ప్రకారంగా పెన్షనర్లకు 80 ఏళ్లు నిండితేనే పెన్షన్‌లో 20% పెంపు ఉండేది. కానీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు పె పెరిగిన వస్తువుల ధరలు, వృద్ధాప్యంలో పెరిగే ఖర్చులు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇప్పుడు ప్రతి 5 ఏళ్లకోసారి పెన్షన్ పెంచేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సో, దీని ప్రకారం 65 ఏళ్ళు, 75 ఏళ్ళు నిండగానే పెన్షన్‌లో నిర్ణీత శాతం పెంపు ఆటోమేటిక్‌గా అమల్లోకి వచ్చేలాగా కొత్త విధానాన్ని పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా 70 మరియు 80 ఏళ్ళు దాటిన వారికి స్పెషల్ హైక్ పేరుతో అదనపు మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించారు. దీనివల్ల వయసు పైబడే కొద్దీ ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను పెన్షనర్లు ధైర్యంగా ఎదుర్కోగలరు. మరియు ఎవరి సహాయం కోరాల్సిన అవసరం లేకుండా తమ సొంత అవసరాలను తామే తీర్చుకోగలుగుతారు. ఇక ఐదవది ఆరోగ్య రంగంలో పెన్షనర్లకు ప్రభుత్వం కల్పించిన కొండంత అభయం మరియు భద్రత. సీజీహెచ్ఎస్ సేవల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కింద దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో అత్యాధునిక వైద్య పరికరాలు, నిపుణులైన డాక్టర్లతో కూడిన కొత్త వెల్‌నెస్ సెంటర్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ అత్యంత మానవీయమైన విషయం ఏమిటంటే ఉచిత హోమ్ విజిట్ సేవలు. అంటే 80 ఏళ్ళు దాటిన వారు లేదా మంచానికి పరిమితమైన అనారోగ్యంతో ఉన్న పెన్షనర్లు ఆసుపత్రికి రాలేని స్థితిలో ఉంటే డాక్టర్లే స్వయంగా వారి ఇంటికి వచ్చి ఉచితంగా వైద్యం అందిస్తారు. ఇది వృద్ధులకు ప్రాణదాతతో సమానం. దీనికి తోడుగా డిజిటల్ హెల్త్ కార్డులను ప్రవేశపెట్టడం ద్వారా ఆసుపత్రులలో క్యూ లైన్‌లలో నిలబడే అవసరం లేకుండా నేరుగా మరియు వేగంగా చికిత్స పొందే వెసులుబాటైతే కల్పించారు. అదనంగా వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు వంటి 7 కొత్త స్పెషాలిటీ విభాగాలను కూడా ఈ పథకంలో చేర్చి వైద్య సేవలను మరింత విస్తృతం చేశారు. ఆరవ మరియు చిట్టచివరి కీలకమైన అప్డేట్ ఏంటంటే వడ్డీ రాయితీలు మరియు సులభతర రుణాలు. పెన్షనర్లు తమ సొంత అవసరాల కోసం అంటే ఇంటి మరమ్మతులు లేదా పిల్లల వివాహాలు లేదా ఇతర అవసరాల కోసం తమ పేరు మీద లేదా తమ భాగస్వామి పేరు మీద లోన్‌లు తీసుకోవాలనుకుంటే రేపటి నుండి వారికి ప్రత్యేక వడ్డీ రాయితీ అనేది లభిస్తుంది. మార్కెట్ ధర కంటే చాలా తక్కువ వడ్డీ రేటుకే రుణాలు అయితే అందుతాయి. అంతేకాకుండా సీనియర్ సిటిజన్‌ల కోసం ఫాస్ట్ ట్రాక్ లోన్ స్కీమ్‌ను ప్రభుత్వం రూపొందించింది. దీనివల్ల బ్యాంకుల చుట్టూ కాళ్ళరిగేలాగా తిరిగే పని లేకుండా దరఖాస్తు చేసిన వెంటనే తక్కువ డాక్యుమెంటేషన్‌తో అతి తక్కువ సమయంలోనే లోన్ అప్రూవల్ వచ్చేలాగా నిబంధనలను సరళీతరం చేశారు. వీటితో పాటుగా పెండింగ్‌లో ఉన్న డిఏ బకాయిల చెల్లింపులు మరియు గ్రాట్యుటీ పరిమితి పెంపుపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలైతే తీసుకుంది. వెరసి 2026, 27 సంవత్సరాలకు పెన్షనర్ల జీవితాల్లో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం కల్పించిన ఈ యొక్క అద్భుతమైన ఆర్థిక మరియు ఆరోగ్య భద్రతలను పెన్షనర్లు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, ప్రశాంతమైన జీవనం గడపాలని ఆశిద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.